అది ఒకవేళ ప్రైవేట్ ఆలయమైనా ప్రైవేట్ వ్యక్తుల చేత నిర్మించబడ్డ ఆలయమైనా కూడా దానికి నిర్వహణకు సంబంధించి డెఫినెట్గా ప్రైవేట్ వాళ్ళ ఆధీనంలో ఉన్న కానీ అన్ని పర్మిషన్స్ మాత్రం ఇచ్చేది ప్రభుత్వమే. సో ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకి 25,000 మంది ఈరోజు అక్కడికి హాజరైనట్టు తెలుస్తోంది. కానీ జనరల్గా ఆలయ కెపాసిటీ మొత్తం కలిపితేనే 2,000 అంటే సుమారుగా 10-12 మంది అక్కడికి చేరుకున్నారు. సో ఇలా జరుగుతున్న క్రమంలోనే సరే నిర్వహణ లోపం ఉంది, మేము కొంత ఆలయంలో వాలంటీర్స్ పెంచుకోవాలి, సెక్యూరిటీ పెంచుకోవాలనే రకంగా వాళ్ళు ఆలోచించలేదా? ఈరోజు ఈ స్థాయిలో భక్తులు వస్తున్నారనే విషయాన్ని అంచనా వేయలేదా? ఒకేసారి ఇంతమందిని ఎలా రాణించగలిగారు లోపలికి? ఎస్, మనం చూస్తే కదా ప్రైవేట్ ఆలయం కావడం అదే మనం ఇందుకు కూడా చెప్పుకుంటాం. అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో నిర్వహిస్తున్నటువంటి ఆలయం కావడం ఒకటి. రెండోది, ఇంతమంది పెద్ద మొత్తంలో భక్తులు తరలి వస్తారా అన్నటువంటి ముందస్తు వ్యూహం మాత్రం వారు పాటించలేదని స్పష్టం అవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో భక్తులు తరలిస్తారు, వారికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. కార్తీక మాసంలో వచ్చి ఏకాదశిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శించేందుకు వచ్చే భక్తులకి తదనుగుణ ఏర్పాట్లు చేయడంలో ఆర్గనైజింగ్ సంబంధించి ఆ ఒక్క వ్యక్తి ఈ దేవాలయ నిర్వహణ అంతా చూస్తారు. అంటే ఎవరైతే అక్కడ లేకపోవడమే ఈ తొక్కిసలాట ప్రధాన కారణం కూడా మనకి అక్కడ నుండి తొక్కిసలాటకి సంబంధించిన విజువల్స్ కూడా స్పష్టం చేస్తున్నాయి. అంటే బ్యారికేడ్లు ఏర్పాటు చేయడానికి తదనుకున్నటువంటి స్పైసీ అంటే స్థలం ఉన్నప్పుడు కూడా ఆ స్థలాన్ని క్యూ లైట్ల ద్వారా మాత్రం భక్తుల్ని గమనించేందుకు చేసినటువంటి ఏర్పాట్లు వైఫల్యం ఈ రోజు మనం తొక్కిసలాట కానీ ఎగ్జిట్ అదేవిధంగా ఎంట్రీ ఈ రెండు కూడా ఒకే గేట్ కావడం, ఈ పరిణామాలన్నీ కూడా ఈ ఘటనకు మాత్రం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం అక్కడ పరిస్థితులు మాత్రం భీతావహంగా ఉన్నాయి. 10 మంది భక్తులు మృతి చెందిన విషయం తెలిసినటువంటి భక్తులు తాలూ బంధువులు కూడా హుటాహుట దేవాలయం రావడం. అసలు ఈ భక్తులు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు? ఒడిశాకు సమీపంలో ఉన్నటువంటి ఈ దేవాలయానికి జిల్లా నలుమూలలతో పాటు ఒడిశాకు సంబంధించిన భక్తులు ఏమైనా వచ్చారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఇప్పుడు ఆ మృతదేహాలు గుర్తించడం ఎలా, మరోవైపు అక్కడ వచ్చిన భక్తులు కూడా అక్కడ నుండి బయటికి పంపించడం ఎలా, ఈ విషయంలో కూడా మళ్ళీ తొక్కిసలాట చోటు చూసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకటే ఎగ్జిట్ గేట్ కావడంతో మాత్రం అది కూడా అది ఇన్ గేటు ఎగ్జిట్ గేట్ ఒకటే కావడంతో ఈ భక్తులందరూ కూడా భయాందోళనకి పరుగులు తీసే పరిస్థితి కూడా నెలకొంటుంది. కాబట్టి ఈ రోజు మాత్రం అక్కడ పోలీసులందరూ కూడా రెస్క్యూలో పాల్గొనడం చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఆలయ ప్రాంగణం అంతా కూడాను ఆహారాలతో మాత్రం ఈ రోజు ఒక విషాద ఛాయలు అనుకునే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి పర్వదినాలు 10 మంది భక్తులు మాత్రం చిత్తూరు వాసులు మాత్రం ఒక్కసారిగా ఎలిక్కిపాటు గురి చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది ఇప్పటికే మరణించారు. దాంట్లో మహిళలు, చిన్నపిల్లలు చాలా అధిక సంఖ్యలో ఉన్నారు. కార్తీక మాసం మొదలైంది. ఈరోజు శనివారం ఏకాదశి కావడంతో చాలా పెద్ద మొత్తంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం కోసం చుట్టుపట్టున్నటువంటి చాలా మంది జనం, సుమారుగా 25,000 మంది జనం అక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఆలయం కెపాసిటీ 2,000 మాత్రమే. అదొక ప్రైవేటు వ్యక్తి ఏర్పాటు చేసిన ఆలయం. మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి నాయుడు చెప్తున్నట్టుగా తను ఎప్పుడో తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు అవమానం జరిగిందట. ఆ అవమాన భారాన్ని భరించలేక 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన ప్రైవేట్గా ఏర్పాటు చేసుకున్నాడు. 12 ఎకరాల్లో 10 ఏళ్ల పాటుగా కృషించి ఆయన ఈ యొక్క ఆలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈరోజు అధిక మొత్తంలో అక్కడికి భక్తులు చేరుకున్నారు. 2,000 సంఖ్య మాత్రమే. 2,000 సంఖ్య ఉన్నటువంటి సామర్థ్యమైనటువంటి ఆ చోట 25,000 మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. అంటే సుమారుగా 10-12 భక్తులు అక్కడికి చేరుకొని ఆలయంలో దర్శించుకోవడం కోసం వెళ్తున్న సమయంలో గేట్ దగ్గర ఎంట్రీ దగ్గరే తొక్కిసలాట జరిగింది. రైలింగ్స్ అన్ని ఊడిపోయాయి, బార్కెట్స్ అన్ని పడిపోయాయి, ఒకరి మీద ఒకరు పడిపోయి సుమారుగా 10 మంది ఈ ఘటనలో మరణించారు. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. పలువురు పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఆసుపత్రికి సరిని తరలించారు. ఈ ఘటనపైన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు. చంద్రబాబు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఈ ఘటనపైన విచారణ ఆదేశించారు. వెంటనే అక్కడికి ప్రజాప్రతినిధులని, అధికారిని పంపించేశారు. విచారణ చేయమన్నారు. వారి సహాయం నిమిత్తం అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడి నుంచి మెరుగైనటువంటి చికిత్స కోసం వెంటనే వారందరూ కూడా ఆసుపత్రికి తరలించారని కూడా ఆయన అందులో ట్వీట్లో మెన్షన్ చేశారు. అట్ ది సేమ్ టైం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్టు కూడా ఆయన మెన్షన్ చేశారు. ఇక్కడ ముమ్మాటికి తప్పు ఎవరిది మరి? ఒకటి, ఆలయ నిర్వహణకు సంబంధించి పూర్తి బాధ్యతలు తీసుకున్నటువంటి ఆలయ నిర్వహణ అధికారిది పూర్తి బాధ్యత. ఆ తర్వాత ఆలయాన్ని అక్కడ నిర్మించినారు, కానీ దాని బాధ్యతల నిర్వహణ మాత్రం ఏమాత్రం గాలికి వదిలేసినట్టుగా చాలా క్లియర్గా ఈ సంఘటన ద్వారా అర్థమవుతోంది. సో ముమ్మాటికి ఆలయ నిర్మాణానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి సంపూర్ణమైన బాధ్యత తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇటు భక్తులు కూడా
భక్తి ఉండనివ్వండి, దేవుణ్ణి కొలవాలి, దేవుడు మీకు కోరికలు నెరవేర్చాలి, అంతా జరగాలి. కానీ మనంతా బయట గంటల గంటలు కొన్ని రోజుల తరబడి మనం వెళ్తూ ఉంటాం. ఉదాహరణకు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తే మనం కొన్ని గంటలు ప్రయాణం చేసి అక్కడికి వెళ్తూ ఉంటాం. కొన్ని నెలల ముందే టికెట్ రిజర్వ్ చేసుకుంటాం. మనం అన్ని కూడా ఇబ్బంది పడిపోతుంటాం. కానీ ఒక్క నిమిషంలోనే అక్కడికి వెళ్ళాక ఒక్క నిమిషంలోనే ఏం కొంపలు మునిగాయని చెప్పి ఒకరు పడిపోవాలి. ఏం కొంపలు మునిగాయి ఒక్క నిమిషంలో. మరి ఆ దేవుడి దగ్గర వెళ్ళిన తర్వాత కూడా ఇన్ని రోజులు కష్టపడ్డ మీరు దేవుడిని చూడడానికి ఒక్క నిమిషం ఆగలేరా? ఒక నిమిషంలోనే ఏదో జరిగిపోయినట్టుగా, రాలిపోయినట్టుగా ఒకరిపై ఒకరు పడిపోయి ఈ దుర్ఘటనలో డెఫినెట్గా భక్తులు కూడా ఒక రకంగా ఆలోచించండి. తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి విధంగా ప్రైవేట్ ఆలయాలు కొన్ని పదుల సంఖ్యలో ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి పేరుతో చాలామంది కూడా ప్రైవేట్ ఆలయాలు నిర్మించుకొని, అది బిజినెస్ అంటామా, వాళ్ళ యొక్క స్ట్రాటజీ అంటామా, వాళ్ళకి సంబంధించిన నిజంగానే భక్తి అంటామా, అది మీ ఇష్టం, మీరేమనుకుంటారు అనుకోండి. కానీ అక్కడికి వెళ్ళిన సందర్భంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. నాయుడు, ఇక్కడ గాయాల పాలైనటువంటి వారిని, పరిస్థితి విషమించిన వారిని ఎక్కడికి తరలిస్తున్నారు? వారికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి? మనం చూస్తే కనుక ప్రస్తుతం గాయపడిన వారిని అందరినీ కూడా పలాస ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. వారికి కూడా సీరియస్ ఉంటే శ్రీకాకుళం రిమ్స్ కూడా తరలించేందుకు తగినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. మీరు ఇందాక చెప్పినట్టు ఎవరైతే తిరుమల తిరుపతిలో దర్శనానికి వెళ్ళి అవమానపడినటువంటి ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించినంత వరకు వంశ పారంపర్యకులు ఎవరూ లేరు. ఆయన ఒక్కరి కంట్రోల్లోనే ఈ దేవాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని వ్యవహారాలు కూడా సాగుతుంటాయి. ఆయన కూడా వయోవృద్ధుడు, ఆయన గీసిందే గీత, అదేవిధంగా ఆయన చెప్పిందే వేదం. అటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో కొత్తగా నిర్మించినటువంటి ఈ దేవాలయం కొలువు తీరినట్టు వెంకటేశ్వర స్వామి నిజరూపం మాత్రం ఈరోజు తిరుమల తిరుపతి దేవాలయంలో తీరినటువంటి వెంకటేశ్వర విగ్రహాన్ని కల్పిస్తుంది. అది తెలిసిన నేపథ్యంలోనే ఇంత పెద్ద మొత్తంలో భక్తులు మాత్రం ఇక్కడ తరలి రావడం జరిగింది. వారు కూడా ఊహించి ఉండరు ఇంత పెద్ద మొత్తంలో ఏకాదశి కార్తీక మాసం పర్వదినాన ఇంత పెద్ద మొత్తంలో భక్తులు. ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. టు మై నాలెడ్జ్ అక్కడ మనకంతున్నటువంటి సమాచారం మేరకి చిన్న పిల్లలు ఉన్నారు. కార్తీక మాసం చూడండి, ఇక్కడ విజువల్లో చూస్తున్నారు. చిన్న పిల్లల్ని తీసుకొని ఆ తల్లులు అక్కడికి వెళ్ళి దైవ దర్శనం కోసం వెళ్తూ ఉంటే 25,000 మంది. మీరు చూడండి ఆ విజువల్స్లో ఒక్కసారిగా కిక్కిరిసిపోయే జనం. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే మెట్లను కూడా ఏర్పాటు చేశాడట అక్కడ ఆలయ నిర్వహణాధికారి. ఆలయాన్ని ఏర్పాటు చేసిన ఆయన ఆ మెట్లనైతే ఏర్పాటు చేశాడు, కానీ దాని నిర్వహణ మాత్రం మర్చిపోయాడు. పక్కన రేలింగ్లు ఉంటే ఆ జనం తాకిడికి రేలింగ్లన్నీ కూడా ఊడిపోతున్నాయి. ఒకరిపై ఒకరు పడిపోయి సుమారుగా 10 మంది మరణించారు. దాంట్లో చనిపోయిన దాంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఊపిరాడక ఒకరిపై ఒకరు పడిపోయి ఆ పడిపోయిన క్రమంలో చిన్నపిల్లలు కింద పడిపోయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఆ భక్తుల కాళ్ళ కింద నలిగిపోయి, నిజంగా ఇక్కడ ఘటనకు సంబంధించి మీకు కొన్ని విజువల్స్ చూపించలేకపోతున్నాను, రెస్ట్రిక్షన్స్, బట్ నిజంగా చాలా దారుణమైనటువంటి సంఘటన అని చెప్పాలి. 10 మందిలో మహిళలు, చిన్నపిల్లలు అధిక సంఖ్యలో ఉన్నారట. మీరు ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది. కిక్కిరిసిపోయే జనం, కనీసం ఇసుకేస్తే రాళ్ళంత జనం ఆ మెట్ల గుండా పైకి వెళ్ళాలని చూస్తూ ఉన్నారు. అలా వెళ్తున్న క్రమంలోనే ఒకరిపై ఒకరు పడిపోయి ఆ రేలింగ్లన్నీ విరిగిపోయి రేలింగ్పై పడిపోయి 10 మంది ఈ ఘటనలో మరణించారు. సో చాలా దారుణమైన సంఘటన. శ్రీకాకుళం కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ టెంపుల్. ఆయన ఎవరు, ఒక వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శన నిమిత్తం వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత అవమానానికి గురయ్యాడట. ఆ అవమాన భారం తట్టుకోలేక ఒక ప్రైవేట్ ఆలయాన్ని నిర్మించాడు ఆయన. తన స్వతः 12 ఎకరాల్లో 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక ఆలయాన్ని నిర్మించాడు. 2,000 మంది సామర్థ్యం, అంటే 2,000 మంది ఒకేసారి వెళ్ళగల సామర్థ్యం ఉన్నటువంటి ఆలయం అది. దాంట్లో 25,000 మంది 12 అక్కడికి వెళ్ళిపోయి ఆ దర్శనం కోసం అక్కడ లైన్లో క్యూ లైన్ నిలిచినటువంటి ఆ భక్తులంతా కూడా ఒకరిపై ఒకరు పడిపోయి చాలా దారుణమైనటువంటి సంఘటన. నిజంగా చాలా తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తున్న సంఘటన, బాధాకరమైన విషయం. సో దయచేసి భక్తులారా, దయచేసి తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడైతే ఆలయాలకు వెళ్తూ ఉంటారో ఒకే రోజున ఒక పండగనో లేకపోతే ఒక మంచి రోజనో లేకుంటే ఆలయానికి వెళ్ళవలసినటువంటి సంఘటన రోజున వెళ్తున్నటువంటి క్రమంలో మీరు అక్కడ గంటల కొద్దీ ఆలోచించి రెడీ అవ్వడానికి, అక్కడ ఆలయానికి వెళ్ళడం కోసం మీరు తయారవడానికే గంటల కొద్దీ తీసుకుంటారు. కానీ అక్కడ దేవుని దర్శించుకొని దేవుని ప్రార్థించడం కోసం 1 నిమిషం ఆలస్యం అయితే తప్ప ఒకరిపై ఒకరు పడిపోవాలి. ఇక్కడ డెఫినెట్గా అక్కడ నిర్వహణాధికారి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి డెఫినెట్గా దీనికి సంపూర్ణమైన బాధ్యత వహించాల్సిందే. అట్ ద సేమ్ టైం భక్తులు కూడా ఇందులో తప్పు చేసినట్టుగా భావించాలి. భక్తులు కూడా ఈ సంఘటనలో కొంత ఒకరిపై ఒకరు పడిపోవడం, 1 నిమిషం ఆలస్యమైన దానికి 1 నిమిషం ఆగితే ఒక 10 నిమిషాలు, అరగంటలో మొత్తం పూర్తి చేసుకొని పోవచ్చు. అంతలోనే ఇంతటి ఘటన
అందుకే ఎప్పుడైనా మీరు ఆలయాలకు వెళ్ళినప్పుడు కొంత సేఫ్గా వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి.